లోపల బాడీ చూసేటప్పటికి పెదాలంతా రక్తమే ఉంది. రెండు స్టంట్స్ పడతాయని చెప్పి డబ్బు కోసం ఏమో ఆలోచించొద్దు, నా భర్త నాకు కావాలనుకున్నాను. ఆట అయిపోయిందని వచ్చి చెప్పినప్పుడు ఆయనలో తప్పే కనిపించింది. ఏదో జరిగిందండి లోపల, అదేంటో చెప్పట్లేదు. ఇద్దరు ఆడపిల్లలండి, చిన్న పాప. నేనే ₹1,00,00,000 ఇస్తాను, ఇచ్చేమనండి. నా భర్త అందరిని అడిగన్నా ఇచ్చేస్తాను. రెండు కాళ్ళు పట్టుకొని బతిమాలాడిద్దండి మా చెల్లి, ఏంటి నా భర్త ప్రాణాలు కాపాడండి అని. సరిగ్గా డాక్టర్ కాదండి, ఆయన తెల్లకోట వేసేసుకున్నాడు అంతే. 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడంటూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో ఉన్న ఏదైతే మిత్ర హార్ట్ కేర్ ఉందో ఇక్కడ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగిందని, స్టంట్ వేయాలంటూ కూడా డాక్టర్లు చెప్పినట్లుగా చెబుతూ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత కూడా ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ కూడా తమకు తెలియజేశారని. ఆపరేషన్ అయిన 20 నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా కూడా కేవలం వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బంధువులతో పాటు ఎవరైతే ఆయనతో పాటు వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా హాస్పిటల్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. తన భర్త మృతికి కారణమైన వాళ్ళని శిక్షించాలంటూ కూడా ఆవిడ డిమాండ్ చేస్తా ఉంది. లోపల బాడీ చూసేటప్పటికి పెదాలంతా రక్తమే ఉంది. రక్తమే ఎందుకు వచ్చింది అసలు? 3 గంటలకి యాంజియోగ్రఫీ చేస్తానన్నారు, చేశారు, చూపించారు నాకు వీడియో. ఇలా ఉంటుందమ్మా, ఇలా అన్న చెప్పారు. చేయండి సార్ అని చెప్పాను. స్టంట్ వేస్తానమ్మా బాగుంటుంది అన్నారు. 2 స్టంట్స్ పడతాయని చెప్పారు. డబ్బు కోసం ఏమో ఆలోచించొద్దు, నా భర్త నాకు కావాలనుకున్నాను. ఎంతైనా పర్వాలేదు, ఇద్దాము భర్త అనుకున్నాను. అలాగే అన్నారు డాక్టర్ గారు. ఆయన చేతులు పట్టుకొని మరీ అడిగాను, అమ్మ నేను చేస్తానమ్మా, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండని చెప్పారు. అతను వచ్చేటప్పటికి ఆ ధైర్యం అతనిలో కనిపించలేదు. హార్ట్ ఆగిపోయిందని వచ్చి చెప్పినప్పుడు ఆయనలో తప్పే కనిపించింది. ఏదో జరిగిందండి లోపల, అదేంటో చెప్పట్లేదు. ఆపరేషన్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయని డాక్టర్ ముందే చెప్పారమ్మా, లేదంటే ఆపరేషన్ చేస్తే నయమైపోతుందని చెప్పలేదు. కాంప్లికేషన్ ఉంటదని చెప్పలేదు. జస్ట్ ఇద్దరు ఆడపిల్లలండి, చిన్న పాప. 5 సంవత్సరాలు పాప, 13 సంవత్సరాల పాప 10th రాసింది. నేనే ₹1,00,00,000 ఇస్తాను, ఇచ్చేమనండి. నా భర్త అందరిని అడిగన్నా ఇచ్చేస్తాను. ఎందుకు ఇలా చేశారు ఆయన? అసలు నాకు ఏదైనా చెప్పాలి కదా, ఏ విషయం చెప్పలేదు. బానే ఉంది అని లోపల ఎంతసేపు ఉంచుకున్నాను. లాస్ట్ వాడు కూడా నాతో మాట్లాడలేదు. పళ్ళు నిండా రక్తమే, పెదాలు నిండా రక్తమే. ఎంత బాధపడి చచ్చిపోతాడు నా భర్త. అదే నా బాధ అంతా. మీరేమవుతారమ్మా? అక్కనండి. ఏమైందమ్మా? ఇదండి స్టంట్ వేస్తామని అన్నారండి, యాంజియోగ్రామ్ చేశారండి. అన్ని బాగానే ఉంటది, అన్ని తన ఇష్టం ప్రకారంగా చేశారు. బాగానే స్టంట్ వేస్తే అంతా బాగుంటదనే చెప్పారండి డాక్టర్ గారు. రూమ్ లోకి తీసుకెళ్ళాక మరి అక్కడ ఏం చేశారో ఏంటో ఏమి అంటే ఆపరేషన్ ముందు కూడా ఆయన చాలా బాగానే ఉన్నారు. హాస్పిటల్ వచ్చినప్పుడు కూడా నడుచుకుంటూనే వచ్చారండి. చాలా హెల్తీ. నిన్న మార్నింగ్ మేము కరెక్ట్ గా 11కి వచ్చామండి. మాతో మాట్లాడారండి, నాతోనే మా హస్బెండ్ తోని. బాగానే ఉన్నానండి, నేను ఇలా తీసుకొచ్చి బెడ్ మీద పెట్టారు, నాకు బాగానే ఉంది, తీసుకెళ్ళిపోతే బాగుంటదండి అని అన్నారండి ఆయనే, మా మరిది గారే.
ఎంజియోగ్రామ్ చెయ్యాలండి, స్టంట్ పడుతుందండి అన్న. స్టంట్ పడితే బాగానే ఉంటుంది అని మాట్లాడారండి డాక్టర్ గారే. అన్ని చెప్పారు, ఇలా సివియర్గా ఉంటుంది, అవి ఏమి చెప్పలేదండి. సర్జరీ తర్వాత కూడా ఎలా ఉంది అంటే బాగానే ఉంది, సక్సెస్ అయింది, ఇలాంటివి ఏమైనా చెప్పారమ్మా? అసలు సక్సెస్ అయిందంటే చేశారండి, మామూలుగా చెప్పారు. ఈయన వెళ్ళి చూసారండి, వెళ్ళి చూస్తే బాగానే ఉందండి. మామూలుగా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ కాసేపటికి డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చారండి. మేము వెళ్దామని పైకి వెళ్ళామండి. పైకి వెళ్తే డాక్టర్ గారు రౌండ్స్లో ఉన్నారు, మీరు వెళ్ళకూడదమ్మా అని అన్నారు, ఆఫ్ చేశారండి. వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళారండి, వెళ్ళి చూసి వచ్చారండి. చూసి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆయనతో ఏదో మాట్లాడారండి. మేము కిందన ఉన్నామండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఆయన గబగబా పైకి వచ్చే పైనుంచి కిందకి వచ్చేసండి. హడావిడిగా అని అంటే పైకి వెళ్ళామండి. వెళ్తే ఆయన ఏం చెప్పట్లేదండి. చెప్పిన తర్వాత ఏం చెప్పలేదు. డాక్టర్ గారు వచ్చి హార్ట్ ఆగిపోయింది అని అన్నారండి. రెండు కాళ్ళు పట్టుకొని బతిమాలాడిద్దండి మా చెల్లి, ఏంటి నా భర్త ప్రాణాలు కాపాడండి అని. అయినా వచ్చి కాపాడతామమ్మా అని అన్నారు. అక్కడ హార్ట్ ఆగిపోయిందని అన్నారండి. మళ్ళీ ఆక్సిజన్ సిలిండర్ అండి కింద నుంచి పైకి తీసుకెళ్లారండి. సర్జరీ తర్వాత ఎంతసేపటికి ఈ ఘటన జరిగిందమ్మా అంటే ఎప్పుడు చెప్పారు మీకు? ఏంటండి, సర్జరీ అయిపోయిన తర్వాత ఎంతసేపటికి ఆయన మృతి చెందారు, మీకు ఎప్పుడు చెప్పారు? ఎంతసేపటికి అంటే లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగానే ఉంది, పల్స్ అందుకుంటుంది. ఎవరిని అలో చేయలేదు. ఒకసారి తీసుకెళ్లారండి. తీసుకెళ్తే కొంచెం పల్స్ అందుకుంటుంది, బాగానే ఉంది అని అన్నారండి. అంతే. ఆయన ఫ్రెండ్ తో మాట్లాడారండి. మమ్మల్ని అస్సలు లోపలికి అలో చేయనివే లేదండి ఎవరిని. తన్ని ఇలా చూపించారు. ఐసీయూలో లోపలికి కూడా ల్యాబ్ లో కూడా తీసుకెళ్లేదండి. బయట నుంచి ఇలా చూసి పల్స్ అందుకుంటుంది అన్న, మేము లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని అనుకుంటాం కానీ మాకు తెలియదు కదా మేడం లోపల ఏం జరుగుతుందో. అంతేనండి. అదే ఆయనకి సరిగ్గా డాక్టర్ కాదండి. ఆయన తెల్లకోట వేసేసుకున్నాడు అంతే, డబ్బులు దబ్బడానికి. డబ్బులు పోయినా పర్వాలేదండి. మనిషి చిన్న పిల్లండి, 4 సంవత్సరాల అమ్మాయికి 15 సంవత్సరాల జీవితం ఏమైనా ఉంటుందండి అసలు? చెప్పండి. 2 ఆడపిల్లలు. ఏం డిమాండ్ చేస్తామంటే పోయిన మనిషిని తీసుకురాలి. ఆవిడ సౌభాగ్యాన్ని అయితే తీసుకురాలేవండి. న్యాయం జరగాలండి. ఎన్ని కోట్లు ఇచ్చినా అది జరగదండి. ఆ పిల్ల జీవితం చిన్న పిల్లండి. ఆ పిల్ల అతనికి ఏ పెద్ద వయసు కూడా కాదండి, 45 అండి. ఆయన చనిపోయే వయసు నడుచుకొని వెళ్ళారండి ఆ రోజు. ఏం కంప్లైంట్లు లేవండి. అలాంటి ఆయన ఇలాగ అయిపోవడం అసలు చెప్పండి మీరు. పోలవరం స్కూల్లో ఆయన హెడ్ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన మృతి చెందారని తెలియగానే స్కూల్లో ఉన్న సహోద్యోగులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఇలా మృతి చెందుతాడని కలలో కూడా ఊహించుకోలేదంటూ కూడా చెబుతున్నారు. మనతో పాటు ఆయనతో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? గత 3 రోజులుగా కూడా మాకు కనిపించారండి సారు. చాలా చక్కగా మాట్లాడారు. చక్కటి పలకరింపు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన, నవ్వుతూ పలకరించే వ్యక్తిత్వం కలిగిన జిల్లా సైన్స్ అధికారి అండి. ఆయన సైన్స్ జిల్లా సైన్స్ అధికారి. ఎక్కడ సైన్స్ ఫేర్ అయినా కానీ ఆయన వచ్చి ఆయన ప్రజెంటేషన్స్ తోటే అన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా చక్కటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఒక్కసారిగా మా మధ్యలో పలకరించే మనిషి ఈ రోజు లేరు అనేసరికి చాలా మొత్తం ఉపాధ్యాయ లోకం అంతా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం అండి. చాలా బాధ. రాత్రి అంతా ఎవ్వరికి నిద్ర పట్టలేదండి. ఎవరు ఏ టీచర్స్ కూడా ఏంటి మన మధ్య తిరిగే వినీళ్ళు, ఇలా పలకరించే వినీళ్ళు ఈ రోజు లేకపోవడం. ఆరోగ్యవంతంగా తిరిగేవారు. ఆయనకి అసలు ఇలాంటి ప్రాబ్లం ఉందని కూడా మేము ఊహించలేదు. చాలా చిన్న వయసు, చిన్న పిల్లలు, చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ అమ్మాయి చాలా చక్కటి సంసారం, చిన్న పిల్లలతో ఉన్న ఆయన ఈ రోజు మా మధ్య లేరు అనేసరికి ఉపాధ్యాయులకు అంతటికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎప్పటి నుంచి కలిసి వర్క్ చేస్తున్నారు? అమ్మాయి ఒక 10 years నుంచి తెలుసండి. ఆయన సైన్స్ అధికారి ఇక్కడ జిల్లాకి. చిన్న వయసు, చాలా ఒబీడియంట్గా, చాలా మంచిగా అందరికీ తల్లో నాలుగులా ఉండేవారు. రాత్రి ఆయన మరణ వార్త విని మాకు అసలు చాలా బాధ అనిపించిందండి. రాత్రి అంతా ఎవరికి నిద్ర లేదు. అసలు మేము ఇది ఫేక్ న్యూస్ అయితే బాగుండు, ఫేక్ న్యూస్ ఏమో అని అనుకుని చాలాసేపు నిజమా కాదా అని చాలా మెసేజెస్ అన్ని చూడటం ఆయన జరిగింది. ఏదేమైనా సరే చిన్న వయసులో ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబం అంతా కూడా స్కూల్లో అంతా మంచిగా ఉండేవారండి. సైన్స్ ఆఫీసర్ మాకు, మేము వేరే స్కూల్ చేస్తున్నాము. ఆయన మాకు డిస్ట్రిక్ట్కి సైన్స్ ఆఫీసరు. చిన్న వయసులో ఆయన పోవడం చాలా బాధగా ఉంది. మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఆయన ఫ్యామిలీకి, పిల్లలకి, అందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నడుచుకుంటూ ఆసుపత్రికి ఎంతో హెల్దీగా వచ్చిన తన భర్తని కేవలం
వైద్యుల నిర్లక్ష్యమే పొట్టన పెట్టుకుందంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, 2 చిన్న పిల్లలు, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నా భర్త ప్రాణం తిరిగి రాదంటూ కూడా భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన భర్త మృతికి న్యాయం జరగాలంటూ కూడా కోరుకుంటా ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యమే ప్రధానంగా కారణం అంటూ కూడా చెబుతూ ఉన్నారు. సర్జరీ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిందని బానే ఉన్నారని చెప్పిన తర్వాత కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే హార్ట్ ఆగిపోయింది, మృతి చెందాడంటూ చెప్పడం ఇది వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం పట్ల తోటి సహోద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే కాకినాడలో సత్వరం జంక్షన్ లో ఉన్న మిత్ర హార్ట్ కేర్ ఉందో ఇందులో కేవలం వైద్యుల నిర్లక్ష్యమే అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అసలు నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే కనుక వీళ్ళందరూ తన భర్త మృతికి న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ కి సంబంధించి ఇటు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఇటువంటి వాటిని కనుమరుగు చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ మృతికి ఎటువంటి న్యాయం చేస్తారు అనేది మనము వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.